అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ విత్తనాలతో ఉసిరికాయ మొక్కల్ని ఎలా పెంచాలో చూపించబోతున్నానండి. మొలకెత్తిన ఉసిరి మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ఇవి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి తెచ్చుకున్న ఉసిరికాయలండి. ఉసిరికాయల మీద మొత్తం మొలిచేస్తే లోపల గింజలు ఉంటాయండి. ఈ గింజల్ని మనము ఒక్కరోజు ఎండబెట్టిన చాలు అవి పగిలి మనకు లోపల ఉన్న విత్తనాలు బయటకు వస్తాయి. చూడండి, పచ్చి గింజలకని ఇట్లా మనం ఎండకు పెడితే ఎంత బాగా పగిలినాయో. చూడండి ఎంత బాగా క్రాక్స్ వచ్చినాయి. మంచి సపరేట్ అయిపోతాయండి గింజలు డ్యామేజ్ అవ్వకుండా. చూడండి, ఇప్పుడు మనము ఇలా కొంచెం ఎండిన తర్వాత ఇలా ఒలిచేస్తూ వచ్చేస్తాయి. లేదంటే ఒక 2-3 రోజులు కంప్లీట్గా ఎండబెడితే వాటంతట అవే సపరేట్ కూడా అయిపోతాయి. జస్ట్ నేను 1 డే ఎండబెట్టిన. చూడండి ఎన్ని మనకు విత్తనాలు వచ్చినాయో. ఒక్క ఉసిరికాయ ఉన్నా చాలండి, మనము మొక్కలు పెంచేసుకోవచ్చు ఇంట్లోనే. నర్సరీ నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఉసిరి విత్తనాలను ఒక మందంగా ఉన్న కాటన్ క్లాత్లో వేసుకోవాలి. మనం డైరెక్ట్ సాయిల్లో వేసినా కూడా మొలకెత్తుతాయండి. మొలకెత్తు అన్న క్వశ్చన్ ఏమి ఉండదు. కాకపోతే రిజల్ట్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొద్దిగా లేట్గా మొలకెత్తే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రాసెస్లో వేస్తున్నాం అన్నమాట. ఆ విత్తనాలను కాటన్ క్లాత్లో వేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా ఇది ఖర్చు ఫోల్డ్ అండి. ఇలా ఖర్చు ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. విత్తనాలు మధ్యలో ఉండాలండి. ఇటువైపు అటువైపు మనకు క్లాత్ కవర్ చేసింది ఉండాలన్నమాట. అప్పుడు మనకు తొందరగా మొలకెత్తుతాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు చిలకరించాలండి. లైట్గా చిలకరించాలి. మనకు క్లాత్ తడైతే సరిపోతుంది అన్నమాట. ఓవర్ వాటర్ పోయకూడదు. ఇలా 2 వైపులా మొత్తము తడిచిపోవాలన్నమాట క్లాత్. మనకు సీడ్స్కు తడి తగలాలన్నమాట కంప్లీట్గా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని పాలిథిన్ కవర్లో మనం ఈ సీడ్స్ వేసిన క్లాత్ని పెట్టేసేయాలి. మన పాలిథిన్ కవర్లోకి గాలి పోకుండా, క్లాత్ ఆరిపోకుండా ఆ పాలిథిన్ కవర్ కూడా మనం ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎండ తగలకుండా నీడకు ఒక తొట్టులో ఒక మొక్క మొదట్లో పెట్టేస్తే సరిపోతుందండి. నేను బాల్కనీలో పెట్టిన. ఇట్లా మనము పాలిథిన్ కవర్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే తడి ఆరిపోకుండా విత్తనాలు పచ్చిగా ఉండే మనకు తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. ఇలా ఒక 2 రోజులు ఉంచితే సరిపోతుందండి. 2 రోజుల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మంచి విత్తనాలు మాత్రమే మనకు మొలకెత్తుతాయండి. డ్యామేజ్ అయిన విత్తనాలు లేదంటే కొంచెము పుచ్చిలాగా కొంచెం హెల్తీగా లేని విత్తనాలు మనకు మొలకెత్తవు. ఏ ప్రాసెస్లో మనము ఉసిరి విత్తనాలు వేసినా కూడా 100% మనకు రిజల్ట్ అయితే రాదు అండి. వేసిన ప్రతి విత్తనం అయితే మొలకెత్తదు, కానీ మనకు ఒక 50% అయితే మొలకెత్తుతాయి అన్నమాట. ఇప్పుడు చూసేద్దామండి. నేను కూడా మీతో పాటు చూస్తున్నాను ఎలా మొలకెత్తున్నాయో చూడాలి. నేను వేయడం కూడా ఫస్ట్ టైమే అండి. ఉసిరి విత్తనాలు అయితే ఫస్ట్ టైమే నేను వేసాను అన్నమాట. చూడండి బాగానే మొలకెత్తున్నాయండి. కనిపిస్తున్నాయా మీకు? నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అన్ని విత్తనాలు వేస్తే మనకు ఒక 6-7 విత్తనాలు మాత్రమే మొలకెత్తినాయండి. ఇంకా మిగతా విత్తనాలు మొలకెత్తలేవు. మేబీ ఇంకొక 1-2 డేలో కొన్ని మొలకెత్తే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని మాత్రం ఉండవు. ఇంకొక సగానికి సగం మనకు మొలకెత్తే ఛాన్సెస్ ఉంటాయి. విత్తనాలు హెల్తీగా ఉన్నాయి మాత్రమే మొలకెత్తుతాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలా. వీలైతే అవి చూసి వేసుకుంటే ఇంకా మరీ మంచిది అన్నమాట. చూడండి బాగా మొలకెత్తున్నాయండి. మనకు అసలు ఉసిరి మొక్క ఒక్కటి ఉంటేనే చాలు కదా. అలాంటిది ఒక 6-7 మొక్కలంటే ఇంకా ఫుల్ అన్నమాట. ఓకే అండి, ఈ మొలకెత్తిన విత్తనాలని ఇప్పుడు ఎలా నాటుకోవాలో కూడా చూపిస్తా. ఇది నేను సాయిల్ మిక్స్ తీసుకున్నానండి ఒక చిన్న పాటలో. డైరెక్ట్ ఆ మొలకెత్తిన పైకి కనిపించేలాగా జస్ట్ మట్టిలో పెడుతున్నాను అంతే. ఎక్కువ మట్టిలో డీప్గా పెట్టకూడదు. మనకు ఆ మొలకెత్తిన పైన కనిపించేలాగా జస్ట్ లైట్గా మట్టిలో పెడితే సరిపోతుంది అన్నమాట. మనం పాట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి, లేదంటే మళ్ళీ మొక్కలు మొత్తం డ్యామేజ్ అవుతాయి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి దూరం దూరం పెట్టేస్తే సరిపోతుందండి. నేనైతే అన్ని సీడ్స్ ఒకటే పాట్లో వేశాను. ఒక 2-3 ఇంచెస్ వరకు ఉంచి ఆ తర్వాత మనము ఎక్కడ మొక్క నాటుకోవాలనుకుంటున్నామో అక్కడ నాటేస్తే సరిపోతుంది. ఓకే అండి, విత్తనాలు వేయడం అయితే అయిపోయింది. ఇక పైనుంచి మళ్ళీ ఎక్స్ట్రాగా సాయిల్ వేయనవసరం లేదు. లైట్గా నీళ్ళు చిలకరిస్తే సరిపోతుంది. విత్తనాలు డ్యామేజ్ అవ్వకుండా నీళ్ళు పోయాలి. ఈ ఉసిరి చెట్టు పర్మనెంట్ చెట్టు అండి. ఒకసారి మన గార్డెన్లో నాటుకుంటే ఇంకా లైఫ్ టైం ఉండిపోతుంది అన్నమాట.
ఈ ఉసిరి చెట్టు మనకు 1 ఇయర్ చెట్టు నుంచే కాత కాయడం స్టార్ట్ అవుతుందండి. ముఖ్యంగా ఈ ఉసిరి చెట్టు దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఉసిరి చెట్టుకు ఎప్పుడైతే కాత కాస్తుందో ఉసిరికాయలు అవుతాయో మనము తెంపేంత వరకు సీజన్ అయిపోయినా సరే అండి, ఏ సీజన్ అయినా సరే మనము చెట్టు మీదకి వెళ్ళే కాయలు తెప్పేంత వరకు ఆ చెట్టు మీద అలా ఫ్రెష్గా హెల్దీగానే ఉంటాయి అన్నమాట. దీని స్పెషాలిటీ అన్నమాట ఇది. అందుకే ఒక్క ఉసిరి చెట్టు మన గార్డెన్‌లో ఉంటే చాలండి. సంవత్సరం అంతా మనకు కావాల్సినప్పుడు తెంపేసుకోవచ్చు అన్నమాట. ఎనీ టైమ్ అవైలబుల్‌గా ఉంటాయి. చెప్పడం మర్చిపోయానండి. సాయిల్ మిక్స్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కొందరు కొత్త గార్డెనింగ్ చేసేవాళ్ళు బిగినర్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. సాయిల్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపీట్ 30%, కంపోస్ట్ 30%, నీమ్ పౌడర్ 10%. ఇవన్నీ కలిపితే సాయిల్ మిక్స్ రెడీ అవుతుంది మనకు. ఇలా మనం విత్తనాలు వేసుకొని నీళ్లు పోసిన తర్వాత పాట్ నీడకు పెట్టాలి. డే బై డే నీళ్లు పోయాలండి. అలాగే మనకు మొలకెత్తిన విత్తనాలు ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, అవి మళ్ళీ ఇంకొక రోజు అలాగే నేను క్లాత్లో పెట్టి ఫోల్డ్ చేసి నీడకు పెట్టిస్తాను. అవి మొలకెత్తిన తర్వాత మళ్ళీ వేరే పాట్లో పెడతాను. మనము ఈ మొలకెత్తిన విత్తనాలు చిన్న పాట్లో వేసాం కదా, ఆ రిజల్ట్ అన్నమాట ఇది. చూడండి, ఒక 6-7 విత్తనాలు వేసాము. నాకు 6 మొక్కలు పెద్దగా అయినాయండి, ఎదిగినాయి అన్నమాట. మంచి రిజల్ట్ వచ్చిందండి, చాలా హ్యాపీ. చూడండి, దానికి ఇంకా విత్తనం అలాగే ఉంది, విత్తనం కూడా విడిపోలేదన్నమాట. సూపర్ రిజల్ట్ వచ్చిందండి. ఖచ్చితంగా ఈసారి మీరు ఇంట్లోకి ఉసిరికాయలు తెస్తే ఇలా ఆ విత్తనాలను పడేయకుండా ఇలా మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. ఇంకా మొక్కను ఎలా పెంచాలి అని అంటే ఇది ఎండకే నాటాలి అండి. ఎప్పటికప్పుడు నీళ్ళు ఇవ్వాలి మొక్కకు. అలాగే మనం 1 మంత్కి ఒక్కసారి కంపోస్ట్ మొక్క మొదట్లో వేయాలి. మేక ఎరువైనా ఆవు ఎరువైనా కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్ని రకాల పండ్ల మొక్కలకు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ఇస్తామో ఈ మొక్కకు కూడా ఇవ్వచ్చండి. హెల్తీగా ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట. అంతే అండి, అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. అన్ని మొక్కలకు చేసినట్టే ఈ మొక్కకు చేయడమే అన్నమాట. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చింది కదా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. Thanks for watching. Happy gardening.